just sinking. I don't know the reason, just needed something different. Don't gotta hear what they speaking, no, no. Don't gotta take what they giving. Remember the meaning, this old folk song we be singing. I'ma raise my arms high, I'ma touch the skyline, I'ma sing it loud and loud. Let me be free. है पल दो पल जिंदगी, ये आज है कल नहीं। అండ్ అదేవిధంగా మేనత్తయ్య మామ సతీష్ గారు అండ్ పద్మలత గారి తరఫు నుంచి మేనమామ అత్త లోకేష్ గారు అండ్ స్వాతి గారు మీరు అందరి తరఫు నుంచి స్వాగతం తెలియజేసుకుంటూ సో మరి అందరైతే సేమ్ డ్రెస్ కోడ్ లో స్పెషల్ గా కనపడుతున్నారు. ఒక్క నిమిషం, ఇందాక ఎవరు ఒకసారి మీరు ఎవరో సార్ కి డ్రెస్ కొంచెం లూజ్ గా ఉంది అని చెప్పారు. ఎవరికండి? ఏమవుతారు మీరు? డాడీ. నాన్నకి ఒక గారాల కుట్టి అన్నమాట. ఇక్కడ వీళ్ళిద్దరు ప్రేమే అనుకున్నాను. వీళ్ళిద్దరు కూడా అంటే ఎంత ఎదిగినా తనకి పిల్లలు వచ్చినా కూడా సార్ కి మాత్రం ఆవిడ ఇంకా చాలా చిన్న పాప అన్నమాట. ఏంటి డాడీ వేరే షర్ట్ వేసుకోవచ్చు కదా అని చెప్తున్నారు. సో ఎక్కడైనా బాబు అంటే అమ్మ వైపు, నాన్న అంటే పాప వైపు ఉంటారనమాట. సో ఇక్కడ అంతా కూడా నాన్నకు ప్రేమతో నడుస్తుంది ప్రెసెంట్ అయితే. సో ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హల్దీ సెరమనీ స్టార్ట్ చేద్దామా? అందరూ రెడీగా? మీరందరూ రెడీ. కానీ ఇక్కడ ఇద్దరు బక్కబాబులు మాత్రం ఇందాక రమేష్ గారు డైట్ చేయాలని అనుకుంటున్నారు. మిమ్మల్ని ఇద్దరిని చూసిన తర్వాత అస్సలు డైటింగ్ చేయకూడదు, ఇలా ఉంటారు అనుకుంటున్నారు. ఇదేంటి చదువు బిడ్డనా అండి? స్పెట్స్ వచ్చేసాయి సార్ కి. మీ పేరేంటి?
మిథిలేష్, మీరు అభిషేక్. అభి అండ్ మిథిలేష్ అందరూ ఒకసారి ఆడేసుకోండి. ఎందుకంటే పాప అసలు ఎలాంటి కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా మంది ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా సన్నగా అవ్వాలా, డైట్ చేయాలా, జిమ్ కి వెళ్ళాలని ఆలోచన ఉన్నారు ఇక్కడ. వాళ్ళ ఫాదరా? సార్ ముగ్గురు అలాగే ఉన్నారు సార్. ఒకసారి ఇక్కడికి రండి. ఏదో బ్రదర్ లేదు లేదు నిజంగానే ఒకసారి చూడండి. వీళ్ళ హైట్ అండ్ పర్సనాలిటీ చూస్తే ఎవరైనా ఫాదర్ అండ్ సన్స్ అనుకుంటారా, బ్రదర్స్ అనుకుంటారా కదా? సో అవును, ఇంతకీ మీ మమ్మీ ఎక్కడ? ఓహో, మీరు కూడా అలాగే ఉన్నారండి. కాకపోతే సార్ కి మీ మీద ప్రేమ ఎక్కువైపోయి ఆయన ఫుడ్ కూడా మీకే పెట్టేస్తున్నారు అనమాట. ఓకే, సో ఇలాగే ఈ నవ్వులు మనం రేపు ఈ రోజు మన సెలబ్రిటీస్ మన అద్వైతి అండ్ నిధికి స్పెషల్ వెల్కమ్ చేద్దాం. సో మా ఎవర్ గ్రీన్ బ్యూటిఫుల్ లేడీస్, బట్ ఇప్పుడు గ్రీన్ అనకూడదు, ఎల్లో అనాలి. సో మా లేడీస్ అందరూ ఒక్కసారి అక్కడ మెయిన్ డోర్ దగ్గరికి వెళ్తారు. ఇక్కడ చూడండి బిందు గారు. స్టిక్స్ ఉన్న వాళ్ళందరూ ఆడాలి దాంట్లో. సాంగ్ కాబట్టి చేస్తూనే ఉంటారు. చేస్తారా ఇంట్లో? చైనా అవసరం లేదు ఇది ప్రతి యాక్షన్ లో అది ఉంటుంది కదా. ఇక్కడ మీ ఇద్దరు డాన్స్ లో కూడా కనపడుతుంది మీ ప్రేమ. కాకపోతే ఒక్కసారి మా ఫొటోస్ వీడియోస్ కోసం, ఎందుకంటే లైఫ్ టైం గుర్తుంటాయి ఇవి మాత్రమే. ఎందుకంటే ఈ ఫంక్షన్ ఇక్కడతో అయిపోతుంది, అందరం మనం ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం. కానీ మనకి లైఫ్ టైం గుర్తుండే ఆ స్వీట్ మెమోరీస్ మనకి ఫొటోస్ అండ్ వీడియోస్. సో ఇప్పుడు మీకోసం, అవును మేడం కి ముద్దు పేరు ఏదో పెట్టారంట, ఎలా పిలుస్తారు? ఏమని పిలుస్తారు మీరు? కన్నా. మీరేమని పిలుస్తారు? సేమ్, ఇద్దరు కన్నాలు. అందుకేనా ఇందాక వరకు అదే సాంగ్ వచ్చింది మీకు సంబంధించిన సాంగ్. సో ఒకసారి కన్నా గారికి సాంగ్ పాడి ప్రపోజ్ చేస్తారా, డైలాగ్ చెప్తారా, డాన్స్ చేస్తారా, ఏదైనా మీ ఇష్టం, కానీ డిఫరెంట్ గా ప్రపోజ్ చేయండి. అందరూ ఒకసారి మీరు ఒక గమనించారా, నేను వాయిస్ ఉన్నాను, ఇక్కడ వాళ్ళందరూ అరిచారు కానీ వాళ్ళిద్దరు ఆ టీం నుంచి మాత్రం వాయిస్ రాలేదు.
అంతేనా? అంటే మన వాళ్ళ కొంచెం స్టార్టింగ్ ట్రబుల్, వాళ్ళు స్టార్ట్ చేస్తే ఇంకా ఆ జోష్ ఆ ఎంటర్టైన్మెంట్ వేరే ఉంటుంది. సో దాన్ని స్టిక్స్ తో ఒకసారి క్లాప్స్ కొట్టండి అందరూ. అలా ఏమొద్దు సార్, మాకు కావాల్సింది వాయిస్. యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వాయిస్ కదా. అది మీ ఇద్దరు కళ్ళతో మాట్లాడుకుంటారు, అది మీ ఇద్దరి ప్రేమ. కానీ మీ ప్రేమ మా అందరికి తెలియాలి అని మాకు మెయిన్ గా మాకు అక్కడ వాయిస్ కావాలి. సో అందుకోసమే. What can I say now? You know, it's been 16 years since we married. So I just show my action and play. తెలుగులో చెప్పవా? ఒక సాంగ్ అంటే ప్లే చేయండి, ఏదన్నా ఒకటి డ్యూయట్ కానీ చూద్దాం. అంటే డిఫరెంట్ గా చెప్పాను కదా, డిఫరెంట్ గా చేసి చూపిస్తాను. తుఫాన్ వచ్చే ముందు అంతా ఇలాగే సైలెంట్ గా ఉంటుంది, మీరు అందరూ కూడా అలాగే సైలెంట్ గా చూస్తున్నారు. అండ్ మ్యారేజ్ కాని వాళ్ళు ఏంటంటే ఓకే రమేష్ గారు ఎలా ప్రపోజ్ చేస్తారు, మేము కూడా అలాగే ప్రపోజ్ చేయాలని చూస్తున్నారు అందరూ. ఓహో యాడ్ వస్తుందండి. Come on, claps! हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा, तुझसे जुदा जाएंगे तो तुझसे ही हो जाएंगे जुदा, क्योंकि तुम ही हो Super. Okay, song ప్రపోజ్ చేయండి. I love you. మైక్ ఎవరు తీసుకెళ్తారండి? మైక్ లో కొంచెం రికార్డ్ అవుతుంది. I love you. I think అది ఇంకా చిన్నగా అయిపోతుంది మా పదం I love you అనేది. సో అంతకు మించి I think we're Super. divert from Mavis focus on today. అందుకే అందరూ చేయాలి. ఓయ్. ఒక్క నిమిషం. అందరూ ఒకటే సైకిల్లో నిలబడండి, వీళ్ళిద్దరు మిడిల్లో ఉన్నారు. వినపడట్లేదు, దాండియా సౌండ్ వినపడట్లేదు. స్టిక్స్ వరెవ్వా. పక్కన పెట్టి ఒక్కసారి అందరూ గట్టిగా చెప్పట్లండి క్లాప్స్. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ జాయిన్ అవ్వాలి ప్లీజ్. అదే ఫోటోస్ తీయడానికి మన వాళ్ళు ఉన్నారు, మీరు కూడా ఒకసారి వెళ్ళి జాయిన్ అవ్వాలి.
ఆపేదెవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం పోరా ఫ్యామిలీ పార్టీ 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 ఇట్స్ a family party వరకు పిల్లలకి ఒక టీచర్ లాగా అండ్ పేరెంట్స్ కి అత్తమామకి ఒక డాక్టర్ లాగా, ఇంట్లో హస్బెండ్ కి ఏంటి ఎంత ఖర్చు పెట్టావు ఏంటి అంతా ఒక మేనేజర్ లాగా అన్ని చేస్తూ ఉంటారు. అన్ని బాధ్యతలు ఒక హౌస్ వైఫ్ మాత్రమే చేస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్న హౌస్ వైఫ్స్ లేడీస్ అందరి కోసం మళ్ళీ ఒకసారి గట్టిగా క్లాస్. సో లేడీస్ ఇంట్లో ఎప్పుడు హ్యాపీగా సపోర్ట్ చేస్తూ ఉంటేనే జెంట్స్ అందరూ కూడా ఉన్నత శిఖరాలకు వెళ్తూ ఉంటారు. అంతేనా సార్? అవునా కాదా? ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అనమాట. సో బిందు గారు ఉన్నారు కదా అక్కడ, రమేష్ గారు బ్యాక్ సైడ్. ఓకే, సో మీరు తమ్ముళ్ళు 2 సిరలు మొత్తం తనే నిండిపోయారు అనమాట. ఓకే, సో మీరు సాంగ్స్ బాగా పాడతారు అని విన్నాను. సార్ వచ్చారా ఇంతకి ఇక్కడికి? సార్ పేరేంటి? మీరు మాత్రం ఓన్గా చెప్పండి. డాన్స్ బాగా చేస్తారా? ఓకే, మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి చెప్తే మేము ఒక సాంగ్ ప్లే చేస్తాము. బుల్లెట్ బండి సాంగ్ ప్లే చేయండి. ఒక్క స్టెప్ చేసి వెళ్ళిపోండి, ఎందుకంటే నేనైతే చెప్పలేదు కదా డాన్స్ చేస్తారు అని, మేడం చెప్పారు. బుల్లెట్ బండి సాంగ్ అందరూ ఒకసారి గట్టిగా క్లాస్ పెట్టలేదు. కమాన్. కమాన్ స్వాతి గారు, మా ఫేవరెట్ స్టెప్. వావ్, సూపర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో తప్పకుండా మీకు ఈరోజు ఈవినింగ్ లేదంటే రేపు మార్నింగ్ నేనే గిఫ్ట్ ఇప్పిస్తాను. ఏంటి సార్ మిమ్మల్ని తొక్కేస్తున్నారా సార్? అందరు కలిసి చివరికి నెట్టేశారా? ఓకే, మీ బ్రదర్ పక్కన ఉండాలనా? సూపర్. సో ప్రతి ఒక్కరికి ఒక ఫేవరెట్ హీరో అయితే ఉంటారు కదా, వాళ్ళ పేరు చెప్పగానే మీకు ఏం గుర్తొస్తుందో చెప్పండి. చిరంజీవి అంటే మీకు ఏం గుర్తొస్తుంది? మెగాస్టార్. డాన్స్ చేయి చూసినావా? రఫ్ ఆడింగ్ చేస్తా. అమ్మో మీరు కనపడరు కానీ సార్ ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదండి. ఓకే, సో అవునా? సో ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫాదర్ మంచి హీరో అన్నమాట. సో నెక్స్ట్ మీరిద్దరు కలిపి మీ డాడీని ఒకసారి ఎత్తుకోవాలి. సో ఇప్పుడే ఒకసారి సార్ ముందుకు రండి. ఏంటో జస్ట్ ఫోటో స్టిల్ కోసం ముందుకు రండి. తర్వాత అంటే మళ్ళీ ఫ్లోలో నేను మర్చిపోతాను. ఒకసారి వచ్చిందండి ఫోటో. దానికంటే వాళ్ళు ఇద్దరు ఒకసారి ముందు చూడండి. ఓకే, సో ఇప్పుడు ఎవరి ప్లేస్ లోకి వాళ్ళు వెళ్ళి చూపించండి. అంటే పోస్ట్ చూపించండి ఒకసారి. వీణా పోస్ట్ ఒకసారి మీరు ఇక్కడ రండి. మా కొరియోగ్రాఫర్ అండ్ ఈవెంట్ అదేంటి వీణా స్టెప్ జస్ట్ పోస్ట్ చూపించండి అంతే. సో అంత పెట్టవద్దు, బట్ సూపర్. మీరు డాన్సర్ అని అర్థమైపోయింది. జస్ట్ పోస్ట్ మీరు ఒకసారి చెప్పండి ఇలాగా వీణా. ఓకే, అందరూ ఆ స్టిల్ చూపించండి ఒకసారి నాకు. జస్ట్ ఓకే. సో చిరంజీవి అన్నప్పుడు ఈ స్టెప్ పెట్టండి. ఏఎన్ఆర్ అంటే ఏం గుర్తొస్తుంది? ఏఎన్ఆర్. సూపర్. అందరు ఇలాగా సార్, ఇలా సార్, ఇలా కాలర్ పట్టుకోండి ఇలా ఒకసారి. చూసారా ఎన్ని టైమ్స్ చూసారా మూవీ? సార్ లెఫ్ట్ హ్యాండ్ తో ఇలా పట్టుకోండి, రైట్ హ్యాండ్ లేదు. మనందరం చెన్నై వెళ్ళే వాళ్ళం. మెయిన్ గా నేను కూడా. ఎవరు చిరంజీవి ఫ్యాన్ అని చెప్పారు? ఎవరండి? మీరేనా? రీసెంట్ గా ఆయనకి పద్మవిభూషణ్ వచ్చిన తర్వాత నేను వెళ్ళి ఆయనకి సన్మానం చేశాను. సో తర్వాత మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను. సో సార్ కలిసినప్పుడు ఏంటంటే ఆయన ఇంకొక విషయం, జానీ మాస్టర్ బర్త్డే సందర్భంగా ఆయన 500 మంది డాన్సర్స్ కి ఫ్రీగా హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్ కూడా ఇస్తున్నారు అనమాట. అదే ఆయన గొప్పతనం. సో ఏదో సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్పేసా. సో ఒకసారి చూపించండి. ఎన్టీఆర్. బాలయ్య బాబు అంటే ఏం గుర్తొస్తుంది? అది అసలు తగ్గేది ఏదో. ఒకసారి బాలయ్య బాబు మీతో మీరే కొట్టండి, పక్కన పడతాను కాదు. ఓకే, ఓన్లీ 4 పొజిషన్స్ మాత్రమే. ఏఎన్ఆర్, సరే ఎన్టీఆర్, బాలయ్య బాబు, చిరు. ఇది నేను ఇలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటే ఎవరైతే కన్ఫ్యూజ్ అవ్వకుండా లాస్ట్ వరకు ఈ గేమ్ లో ఉంటారో వాళ్ళకి పెద్ద గిఫ్ట్ ఇస్తారు. అది కూడా సార్ ఇస్తారు, రమేష్ గారు అండ్ బిందు.
ఓకేనా ముందుగా రెడీ అండి గేమ్ చూడడానికి. మేడం మీరు ఒకసారి ముందుకు రండి. సరే హ్యాండ్ ఎన్టీఆర్ బాలయ్య బాబు చిరు చిరు బాలయ్య బాబు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ బాలయ్య బాబు చేయండి కొంచెం ఎంటర్టైన్మెంట్ సార్. బాలయ్య బాబు బాలయ్య బాబు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చేసిన అందరూ కలిసి సార్ వైపు చూస్తారు. అప్పుడు సార్ నా వైపు చూసి ఏంటమ్మా స్వప్నమ్మ అందరికి గిఫ్ట్లు ఇచ్చేద్దామంటారేమో. సో ప్లీజ్ అందరు కొంచెం మంచిగా ఆడండి. ఏఎన్ఆర్ ఎన్టీఆర్ బాలయ్య బాబు చిరు. సార్ ఏంటి సార్ ఆడరా ఒకసారి సార్ బిజినెస్ మ్యాన్ హాయ్ చెప్పండి. సాంగ్ వాల్యూ ఎక్కడ చెప్పండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఇంత సైలెంట్ గా ఉన్నారు అందరూ. సాంగ్ వాల్యూ సాంగ్ ఎక్కడ చెప్పండి. చేయొచ్చు మీరు మా కోసం. సౌండ్ సౌండ్ కొంచెం ఓకే. థ్యాంక్ యూ సో మచ్. చందమామ నువ్వే 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 వెన్నెలంతా నవ్వే 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 మబ్బుల్లో స్నానాలాడి ముస్తాబయ్యావే చుక్కలే ముత్యాలల్లే వెన్నవేశావే ढोलारे ढोलारे ढम कोलाटलाडे क्षणम ढोलारे ढोलारे ढम इल्लंता बृंदावनम పూసే ఈ సంపంగి చెంపల్లో సిగ్గెంతో పొంగే క్షణం దూకే ఆ గుండెల్లో తొందల్లి చూద్దామా తొంగి మను ढोलारे ढोलारे ढम कोलाटलाडे क्षणम ढोलारे ढोलारे ढम ఇల్లంతా బృందావనం ఇల్లంతా బృందావనం ढोला रे ढम अरे वारे वायें सोयगम ढोला रे ढम నువ్వే గానాలో సగం
డోలారెడం నా చుట్టూ ఈ సంబరం డోలారే డోలారెడం ఏ జన్మదో ఈ వరం ప్రాణంలోని దాచుకుంటాను పంచేటి అపాయము జన్మంతా గుర్తుంచుకుంటాను ఈనాటి ఆనందము వచ్చిందే మెల్ల మెల్లగా వచ్చిందే క్రీమ్ బిస్కెట్ వేసిందే గమ్మున కూసోని ఆడే కుదురుగా నిల్సోని ఆడే సన్న సన్నగా నవ్విందే కుడికే గాయం చేసిందే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిందే హే పిల్లారేనుప్పా పిలగాడొచ్చిండే డిన్నర్ అన్నాడే డేటు అన్నాడే ఏలు పట్టు కోలు తిరిగి నిన్ను పుల్టా సీదా చేసిందే వచ్చిందే మెల్ల మెల్లగా వచ్చిందే క్రీమ్ బిస్కెట్ వేసిందే గమ్మున కూసోని ఆడే కుదురుగా నిల్సోని ఆడే సన్న సన్నగా నవ్విందే కుడికే గాయం చేసిందే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ హే చేసిందే పిల్లారేనుప్పా పిలగాడొచ్చిండే వచ్చిండే మగవాళ్ళు మస్తు చాలు మగవాళ్ళు మస్తు చాలు మగవాళ్ళు మస్తు చాలు మస్కలు కొడతా ఉంటారే నువ్వు ఎన్న పూస లెక్క కరిగితే అంతే సంగతే సరి అంటూ ఓసారి సారీ అంటూ అంటే నువ్వు చేస్తే లైఫ్ అంతా పడుంటానే వచ్చిందే మెల్ల మెల్లగా వచ్చిందే క్రీమ్ బిస్కెట్ వేసిందే జమ్మున కూసోని ఆడే కుదురుగా నిల్సోని ఆడే సన్న సన్నగా నవ్విందే కుడికే గాయం చేసిందే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిందే సార్ రామకృష్ణ గారు ఏంటి సైలెంట్ గా ఉన్నారు ఒకసారి వాయిస్ వేసుకోవచ్చు కదా Wow!
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు అందరూ ఒకసారి జాయిన్ అవ్వండి సార్. ఒక్కసారి యూత్ సింగిల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరండి. యూత్ అది నెక్స్ట్ సింగిల్స్ అనుకునే వాళ్ళందరూ రావచ్చు, అందరు జాయిన్ అవ్వండి. అంటే కొంతమందికి ఎంగేజ్మెంట్ అయిపోయి ఉండొచ్చు, అందుకోసమని పక్కన పెట్టేసేయండి. అరే, ఇక్కడ follow అవ్వండి. వేరే వా. రమేష్ గారు మీరు వెళ్ళండి సార్. బండి మీద పొరడు గ్లాసు పెట్టి కటింగ్ తిట్టడాడు తాను లెక్క ప్రపోజ్ తిట్టడాడు రిప్లై కోసం చెప్పు లెక్క తిరుగుతాడు ఏని అంటి మహామోయు రమ్మంటాడు ఒక్కసారి పడికి మహా లెక్క నన్న చెయ్యడు అంటి మహామోయు రమ్మంటాడు ఒక్కసారి పడికి మహా లెక్క నన్న చెయ్యడు పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఏని అంటి మహామోయు రమ్మంటాడు ఒక్కసారి పడికి మహా లెక్క నన్న చెయ్యడు మీరు
తెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా చేదతో బావులలో గలగల చెరువులో బాతుల ఈతల కళ చేదుగా ఉన్న వేపను నమిలే వేళ చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయంలా మంటలు ఆరేలా గుడి గంటలు మోగేలా సుప్రభాతాలే దినవేళ పువ్వులు వచ్చే వేళ నవ్వులు తెచ్చే వేళ స్వాగతాలదిగో కనవేళ పొలమారే పొలమంతా ఎన్నాళ్ళో నువ్వు తలచి కళమారే ఊరంతా ఎన్నేళ్ళో నువ్వు విడచి మొదట అందని దేవుడి గంట మొదటి బహుమతి పొందిన పాట తాయిలాలకు తహతహలాడిన పసితనమే గుర్తొస్తుందా ఇంతకన్నా తీయనైనా జ్ఞాపకాలే దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయాల నువ్వు ఊగిన ఉయ్యాల ఒంటరిగా ఊగాల నువ్వెదిగిన ఎత్తే కనబడక నువ్వు ఆడిన దొంగాట బెంగల్లే మిగలాల నన్నెవరూ వెతికేది లేక కన్నులకే తీయదనం రుచి చూపే చిత్రాలే సవ్వడితో సంగీతం పలికించే సెలయేళే పూల చెట్టుకి ఉందో భాష అలల మిట్టుకి ఉందో భాష అర్థమవ్వని వాళ్ళే లేరే అర్థం మాట్లాడే భాష పలకరింపే పులకరింపై పిలుపునిస్తే పరవశించడమే మనసుకి తెలిసిన భాష మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లెటూరేగా ఇంకెవరు ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు కాదనే వారే
అరిరే మనసే అదిరే నీ వల్ల నాలోన ఈ అల్లరే ఎవరే కుదురే చదిరే తొలిసారి తనువంత ఓ జాతరే ఆరాటము మోమాటము జతగా కలిగే నాకెందుకో అలవాటులో పొరపాటుగా నన్ను నేను దాస్తున్నానెందుకో అడుగుల వెంట నే గురుతై ఉంటా నీ పాదమే దాటు ప్రతి చోటున నీ పెదవులు తాకే నా పేరును వింటా ఓ స్పర్శకే పొంగిపోతానట కాలం కలిపింది జోడి బాగుందని ప్రాణం అడిగింది నీ తోడు సాగాలని దూరం దూరం అయ్యే దారి చూపిస్తుంది ఒకటవని ఆకాశం తానే చినుకల్లే మారి అక్షింతలై పైన రాలాయిగా ఆ ఉరుముల శబ్దం మనసున నిశ్శబ్దం మోగాయిలే మేళ తాళాలుగా పంపాను నా భాషలో రాయలేనన్ని భావాలు నా ఊహలో మౌనం మౌనం వీడి మాటే నేర్పిస్తుంది ప్రేమలో లేతలేగా దూడ పిల్ల తాగే పొదుగులోని పాల రంగు నువ్వే పచ్చ పైరుని ఒంటికేసుకొని ఏమున్నావే నింగి సాటుకున్న సినుకు నువ్వే చుట్టిగా దూకేసి తాకినావే ఎలిసిపోని వాన జల్లులాగా ఏమున్నావే ఓ మల్లె పూలన్నీ కుళ్ళు కూరలా ఏమున్నావే పిల్ల ఏమున్నావే తేనె తీగలన్నీ చుట్టుముట్టేలా ఏమున్నావే పిల్ల ఏమున్నావే సూర్యుడు చూడు పొద్దురాటిన నిన్ను చూసిపోలేడే చీకటి దాటిన సింధూరుడు తాగేలాగా ఏమున్నావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే అందంతో కనిపించావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే సుక్కుతో చంపేశావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే మాటల్లో ముంచేశావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే నవ్వులతో ఊపిరి ఆపేశావే
Floor.
సో వాళ్ళిద్దరిని తీసుకొని ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెయిన్ స్టేజ్ పైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ మిగిలిన వాళ్ళందరూ కూడా వెళ్ళి మీకోసం ఏర్పాటు చేయబడ్డ మీ యొక్క రెస్పెక్టివ్ చేస్తూ కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మా దాండియా టీం ఒకసారి రావాలి. So hope you guys have fun and enjoy your big day Addu and Nidhi. yeah, hope you guys have fun. Bye. I have mandatory summer school stuff that I have to finish this summer, or else we definitely would have been there enjoying with you guys. But we will be watching through live, and we saw you're healthy and everything else. So hope you guys have fun and Enjoy your big day Addu and Nidhi. yeah, hope you guys have fun. Bye. Super. Thank you, Thank you. సో ఇందాక మీరు స్టేజ్ పై నుండి మళ్ళీ ప్లే చేయండి అని అడిగారు కదా. సో వాళ్ళిద్దరు సర్ప్రైజ్ ప్లాన్ చేశారు కాబట్టి మళ్ళీ వీడియో ప్లే చేయలేదు. సో ఎలాగైనా మళ్ళీ డెఫినెట్గా వాళ్ళు మిమ్మల్ని మీట్ అవుతారు కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో మొత్తానికి నలుగురు సిస్టర్స్ కలిపి వాళ్ళు చేసే అల్లరి వేరే ఉంటుంది. ఇంకా శ్రీనివాస్ సార్, సో మొత్తానికి మేడం కూడా సౌజన్య గారిని కూడా మాకు చూపించేశారు. మీ హార్ట్ ఇప్పుడు ఆ హార్ట్ వాళ్ళనుకుంటున్నారు. Thank you, Siri, for coming on and making that video. Thank you. We really miss you too. సో వాళ్ళు మాత్రం అస్సలు మిమ్మల్ని మిస్ అవ్వాలనుకోవట్లేదు. సో అక్కడి నుంచి వాళ్ళు ప్రతిదీ చూస్తూనే ఉన్నారు కాబట్టి మీరు చేసే ఎంజాయ్, మీరు చేసే ఆ హ్యాపీనెస్ వాళ్ళకి అక్కడ తెలుస్తూనే ఉంటుంది. సో నెక్స్ట్ మా దాండియా టీం ఒకసారి మీరు మా కోసం చేస్తున్న ఈ వేదికకి ధన్యవాదాలు. మీ ప్రపంచంలో గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ వీ లవ్ యూ సో మచ్. మమ్మల్ని ఈరోజు ప్లస్ చేయడానికి వచ్చిన మా ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మిగతా పెద్దవాళ్ళకి అండ్ all other friends and relatives-కి ధన్యవాదాలు. అలాగే అమ్మ పాప, మాకు తెలుసు మీరు ఎన్ని రోజుల నుంచి ఇది ప్లాన్ చేస్తున్నారు అండ్ మీరు ఎంత కష్టపడారు. వీటికి అన్నిటికీ బిగ్ హగ్స్ అండ్ కిసెస్. We love you so much. We would like to start the ceremony with a few prayers. Amrita
యూ సో మచ్. అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లేండి మన అద్వైతి అండి ఇది. సో ముందుగా మీరిద్దరి కంటే రమేష్ గారు అండ్ బిందు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే దేశం దాటి వేరే దేశానికి వెళ్ళినప్పటికీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోకుండా పిల్లల్ని ఎంత బాగా చక్కగా ఎంత అందంగా అంటే ఆదర్శనీయంగా ప్రతి ఒక్కరికి చాలా మంది ఏంటంటే వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు అసలు కంప్లీట్గా తెలుగు మాట్లాడడం మర్చిపోతారు. కానీ వీళ్ళు తెలుగు మాట్లాడడంతో పాటుగా ఆ శ్లోకాన్ని కంఠస్థం చేసుకున్నారు. శ్లోకాలు చూసి చదవడం వేరు, కానీ వాళ్ళు కంఠస్థం చేసుకొని చూడకుండా కంప్లీట్గా మొత్తం చదివారు. అండ్ అన్నిటికంటే మెయిన్ విషయం, కన్న తల్లిదండ్రులకి మాత్రమే రెస్పెక్ట్ ఇవ్వడం కాకుండా నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య వాళ్ళకు కూడా వీళ్ళు కృతజ్ఞతలు చెప్పుకొని అండ్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంత హ్యాపీగా మీరు మా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్ యూ, మీకు అండ్ రమేష్ గారికి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్. సో నిజంగా అంటే వాళ్ళంతా బాగా అండర్స్టాండ్ చేసుకున్నారంటే మెయిన్ మీ ఇద్దరు ఇంట్లో ఉండి వాళ్ళకి అదే అంటే నిన్న చెప్పారు కదా మీరు ఏదైనా మొత్తం తనే చూసుకుంటున్నారు అని చెప్పి. సో ఇంకా అంటే ఎన్ని దేశాలకు వెళ్ళినా కూడా పిల్లల్ని ఇలా పెంచాలి అని చెప్పి వీళ్ళిద్దరిని బెస్ట్ ఎగ్జాంపుల్గా చూపించారు మా అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ కార్యక్రమం, సో ఇందాక ఆల్రెడీ వీడియోలో చూశారు ఇద్దరు సిస్టర్స్ శ్రీచని అండ్ విహాని వాళ్ళిద్దరికి ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఇంకొక పెయింటింగ్ కూడా పంపించారు, అది ఒకసారి వాళ్ళతో. ఓకే, సో మీరు ఏమనుకుంటున్నారు, ఇది బయట ఎక్కడ కొన్ని పంపించారేమో అని అనుకుంటున్నారు కదా? కాదండి, ఈ పెయింటింగ్ రియల్ గా తన స్వహస్తాలతో వేసి వీళ్ళ సిస్టర్ శ్రీచని గారు అక్కడి నుంచి పంపించడం జరిగింది. సో ఎంత టాలెంట్ అండి అసలు. అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ ఆ ఇద్దరు చిన్న పిల్లలు అంటే ఏదైనా సరే చిన్నప్పటి నుంచి ఉండాలి అని చెప్తారు కదా, అండ్ రియల్లీ మల్టీ టాలెంటెడ్ అండి. కళాకారులు అందరూ మీ ఫ్యామిలీలోనే ఉన్నారు. నిన్న మేము చేసిన ఇన్స్టా రీల్స్ చూసాము, ఆ వీడియోస్ చూసాము, డాన్స్ అయిపోయింది, సింగింగ్ అయిపోయింది, శ్లోకాలు అండ్ పెయింట్. ఓ తొలిసిన కూసేరి నెల గాలి గుప్పించే మట్టి సువాసన నీది, ముద్దిల్లో దాగి ముద్దుల్లో తేలే పసిపిల్ల బుగ్గల్లో నునుపే నీది, నువ్వు నడిసే నడకల్లో నది పొంగుల హంగుంది, లేదా నడుము మడతల్లో ఈ మాయల మనసుంది, వారే రెండు కన్నుల్లో పోలేడంత సిగ్గుదాగుంది, వారు జడ గుర్తుల్లో ఈ భూగోళం మొత్తముంది. ఎగిరేటి సిలక గోరింకా వంక ఓరా కన్నేసి చూసింది చూడు, తరిగేటి సొగస కాదేమో బహుశా అయినా నవ్వేసి వచ్చింది నేడు, కారు మబ్బు సీకట్లోని వెన్నెల నవ్వుంది, ఆరు బయట వాకిట్లో ఆ సుక్కల ముగ్గుంది, జంట అయ్యే దారుల్లోని సిక్కుల అడ్డుంది, వెంట వచ్చే అడుగుల్లో జన్మ జన్మల తోడుంది. ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికుల, ఎవరో వీరెవరో విడిపోని యాత్రికుల, వీరిదారొకటే మరి దిక్కులే వేరులే ఊపిరొకటేలే, ఒక్క
శ్వాసల నిశ్వాసల ఆటాడే విదే ఇదా ఇదా పదే పదే కలవడం ఎలా ఎలా కల రాసే ఉందా రాసే ఉందా ఎవరో వీరెవరో కలవనీరు ప్రేమికుల ఎవరో వీరెవరో విడిపోని యాత్రికుల ఖాళీ ఖాళీగున్న ఉత్తరమేదో నాతో ఏదో కథ చెప్పాలంటుందే కాలం మంచు కత్తి గుండెల్లోకొచ్చే గాయం లేదు గాని దాడితోడచ్చే నిజమో భ్రమో కలతో కలో ఏదో జన్మ బాధే పోదే ప్రేమై రావమ్మ సుహాసిని రావమ్మ సుభాషిణి రావమ్మ సులోచని రావమ్మ సౌదామిని దివిలో బంగారు బాలామణి దిగిరా మబ్బుల మేనాలని తుణికే సొగసులు చూడాలని అరవిచ్చిన కన్నుల వెన్నెల వెన్నెల పున్నమిగా నులవని అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే కత్తులా కాటుక కళ్ళావి లిప్పులా స్ట్రాబెర్రీ పళ్ళావి అందమే నిన్ను చూసి ఫిదా అయి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫీకి వెయిటింగ్ చేస్తా ఉంటాదే
సరళ దూకావే కాటుక కళ్ళావి లిప్పులా స్ట్రాబెర్రీ పళ్ళావి అందమే నిన్ను చూసి ఫిదాయి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫీకి వెయిటింగ్ చేస్తా ఉంటాదే నిన్నే కోరేనే నిన్నే కోరే ఆపేదేలా నీ చూపునే లేనే లేనే నువ్వైనేనే దారే మారే నీ వైపునే మనసులో విరబూసిన ప్రతి ఆశ నీ వలనే నీ జతే మరి చేరిన ఇక మరువనే నన్నే హృదయమా వినవే హృదయమా ప్రాణమా నా ప్రాణమా హృదయమా వినవే హృదయమా ప్రాణమా నా ప్రాణమా దురాశే లేఖల్ని చదివా భాషల్లే మారాని ముందరా గుండెల్లో మెదిలే చిన్నారి ప్రేమ కలిసి చూడు నేడిలా నన్నే చేరేలే నన్నే చేరే ఇన్నాళ్ళ దూరం నీరగా నన్నే చేరేలే నన్నే చేరే గుండెల్లో భారం తీరగా క్షణములో నెరవేరిన ఇన్నాళ్ళ నా కలలే అవుననే ఒక మాటతో పెనవేసనే నన్నే హృదయమా వినవే హృదయమా ప్రాణమా నా ప్రాణమా హృదయమా వినవే హృదయమా ప్రాణమా నా ప్రాణమా హృదయమా వినవే హృదయమా సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ ఇది సరిపోదా సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో
చివరికి ఎవరెనకో. సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా. ఓ తను ఎవరే నడిచే తారా తడుకుల ధారా తను చూస్తుంటే రాదే నిద్దురా పలికే ఏరా కులుకే ఔరా అలలై పొంగే అందం అది తన పేరా. ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం. బంగారు వానల్లో నిండా ముంచే కాలం చూస్తామనుకోలేదే నాలంటోళ్ళం. భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం చూపిస్తుందే తనలో ఇంకో కోణం. చంగావి చెంపల్లో చెంగుమంటూ మౌనం చూస్తూ చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం. తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే. సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో. సమయమా సరే సరే భలే సాయం చేసావమ్మా ఒట్టుగా తదుపరి కథ ఒట్టుగా. ఎటుకో ఎటు మరి తన చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం ఏం మెత్తని బంగారం ఇది మనసున నేపెను కంగారం ఏం కమ్మని కర్పూరం ఇది కన్యక మారిన కాశ్మీరం ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా నీలల్లే నేను మారగా పగల్లే నువ్వు నేను చేరగా పడి వరదై పొంగి సాగరమవుతుందే. హోలా 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 నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల. హోలా 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 ఇక చాలా చాలా జరిగే నీ వల్ల. ఏం చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను కంగారం ఏం కమ్మని కర్పూరం ఇది కన్యక మారిన కాశ్మీరం ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం. అల్లేసి నన్ను గిల్లేసి తెగ నవ్విన వెసుగుణాల రాక్షసి శత్రు వంటి ప్రేయసి పట్టేసి కని కట్టేసి దడ పెంచిన దయలేని ఊరసి దేవతంటి రూపసి. గాలుల్లో రాగాలన్నీ నీలో పలికేనే పుచ్చేనే
వచ్చేసి మదిగిచ్చేసి మాసి చేసిన ఋషిలాంటి నా రుచి మార్చిన అభిరుచి సిగ్గేసి చలి ముగ్గేసి ఉసి గోలిపిన సరి గమగప్పదనిసి చేర్చిన స్వర్గంలో సౌఖ్యాలన్నీ నీలో పొంగేనే ప్రాణం పోసేనే ఓ నరకంలో నానా హింసలు నీలో సొగసేనే ప్రాణం పోసేనే హోలా 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 నీ కళ్ళల్లోనే చిక్కారే పిల్ల హోలా 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 ఇక చాలా చాలా జరిగే నీ వల్ల చూసి చూడంగానే నచ్చేసావే అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి హో ఓ నవ్వుతోటి తొలిసారిగా నా లోపల ఏమయ్యిందో తెలిసేదేలా నా చిలిపి ఎల్లర్లు నా చిన్ని సరదాలు నీలోను చూశానులే నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే హో చూస్తూ ఉంటే ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తోంది నువ్వు నా కంట పడకుండా నా వెంట పడకుండా ఇన్నాళ్ళెక్కడ ఉన్నావే నీ కళ్ళల్లో ఆనందం వస్తుందంటే నేనెన్నెన్నో యుద్ధాలు చేస్తానులే నీ చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను హామీ ఇస్తున్నానులే ఒకటో ఎక్కం కూడా మరచిపోయేలాగా ఒకటే గుర్తొస్తావే నేను చూడకుండా ఉండగలనా నా చిలిపి ఎల్లర్లు నా చిన్ని సరదాలు నీలోను చూశానులే నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే హో
ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి దానిలా బంగారు గనిలా సుతానే నిన్నిలా నా రెండు కన్నులా కళ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా సన్నాయి మొదలా సందేళ పాటలా సందళ్ళే తెచ్చావే నీలా సుట్టంలా చూసిపోగల సుట్టేసుకోవే సీరలా సక్కాని సంటి వాడిలా సెత్తానే నువ్వు చెప్పిందలా ఏ ఉత్తరాలు రాయలేను నీకు తెలిసేలా నా లక్షణాలనన్నీ పూసగుచ్చేలా ఏమవుతానంటే ఏది చెప్పలేను వరుసలా నీ పక్క నుండి పోతే సారులే ఇలా సత్తు గిన్నె మీద సుత్తి పెట్టి కొట్టినట్టుగా సుమారు కొట్టుకుందే గుండె గట్టిగా గంటకొక్కసారి గంట కొట్టే గడియారమై నిన్నే తలిసేలా సుట్టంలా చూసిపోగల సుట్టేసుకోవే సీరలా సక్కాని సంటి వాడిలా సెత్తానే నువ్వు చెప్పిందలా అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి దానిలా బంగారు గనిలా సుతానే నిన్నిలా నా రెండు కన్నులా కళ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా సన్నాయి మొదలా సందేళ పాటలా సందళ్ళే తెచ్చావే నీలా చుట్టంలా చూసిపోగల సుట్టేసుకోవే సీరలా సక్కాని సంటి వాడిలా సెత్తానే నువ్వు చెప్పిందలా పూలమే పిల్ల గుండెను ఇల్లా దండగా అల్లా పూలమే పిల్ల పూలమే పిల్ల అమ్మాయి జల్లో చేరి ఎల్లా పూలమే పిల్ల ఊరెడు పూలే మారాడికి చారెడు చెప్పలే సూర్యుడై పూసే ఎర్రగా కందలే నున్నాని బుక్కలే హో పూలమే పిల్ల గుండెను ఎల్లా దండగా అల్లా పూలమే పిల్ల అమ్మాయి జల్లో చెరేది ఎల్లా పూలమే పిల్ల పిల్ల పల్లెరు కాయ సూపుల్లా సిక్కి అల్లాడి నానేసే పల్లా పసిడి పచ్చాని అరసే తుల్లా ధర పోస్తా ప్రాణాలు తానే అడగాల సీతా కోకల్లే రంగ విప్పేలా నమ్మి నాలోన రంగు నింపాలా మల్లి అందాల సెట్టు మల్లి గంధాలు మీద జల్లి నన్ను ముంచి వేసేనే తనపై మనసు జారి వచ్చాయేరి కోరి ఊరెడు పూలే
అల్లాడిపోయి నీ వల్ల ఉడికి జ్వరం వచ్చినట్టు నిలువెల్లా బలమే లేకుండా పోయే గుండెల్లా ప్రేమ ముందే రాసియ 3 పూటల్లా ఎల్లి పోకుంటే నువ్వు వీధుల్లా తుళ్ళి ఊగిందే ఒళ్ళు ఉయ్యాలా తెల్లా తెల్లాని కొట్టు పిల్ల దాచేసి చెవులల్లా నన్ను మోసుకెళ్ళవే పట్నం చందమామా నాటి ప్రేమ పూలమ్మే పిల్ల పూలమ్మే పిల్ల అమ్మాయి గళ్ళో జరేయల్లా పూలమ్మే పిల్ల మూరెడు పూలే మారాడికి ఇవే చారెడు చెప్పలే నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా వెళ్ళకే వదిలెల్లకే నా గుండెని దాచేసిలా చల్లకే వెదజల్లకే నా చుట్టూ రంగుల్నిలా తెలుసే నాకు వర్షం తెలుసే నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే మౌనం తెలుసే నాకు మాట తెలుసే మౌనంలో దాగుండే మాటలు తెలిసే కన్నులతో చూసేది కొంచెమే గుండెల్లో లోతే కనిపించేనే పై పైన రూపాలు కాదులే లోపలి ప్రేమే చూడాలిలే నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా పెదవులతోటి పిలిచే పిలుపుల కన్నా మనసారా ఓ సైగే చాలంటున్నా అడుగులతోటి దూరం కొలిచే కన్నా దూరాన్నే గుర్తించని పయనం కానా నీడల్లే వస్తానే నీ జతై తోడల్లే ఉంటానే నీ కదై పోయిను పాపల కంటి గుండెపై కవితల్లి రాజావు రేవతై నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా
ఎక్కడ ఎక్కడ నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం మాటల్లే మరిచే సంతోషం పాటలే మారింది ప్రతి క్షణం అరెరే ఎక్కడ 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 నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం మింగిలో ఆ చుక్కలన్నీ ఒకటిగా కలిపితే మన బొమ్మ కాదా దారిలో ఈ పువ్వులన్నీ జంటగా వేసిన మన అడుగులేగా మబ్బుల్లో చినుకులు మనమంట మనమే చేరేటి చోటేదైనా అయిపోద పూదోట అరెరే ఎక్కడ 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 నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం ఓ కళ్ళతో ఓ చూపు ముద్దే ఇవ్వడం నేర్పుతా నేర్చుకోవా పెదవితో పెదవులకి ముద్దే అడగడం తెలియని అలవాటు మార్చవా కాటుకనే దిద్దే వేలవుతా వేలే పట్టి ఏ వేళ నీ వెంట అడుగేస్తా ఆ ఎక్కడ 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 నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం సోగా ఉన్నానన్నే సో స్పెషలే చేసావులే సోలోగానే బోరై ఉంటే సోలై నిండవే ముందర వేరే అందగత్తెలున్నా పక్కకు పోవే నా కళ్ళే ఎందరిలోనా ఎంత దూరమున్నా ఈ చూపు నన్నే అల్లేనా చిన్ని బేబీ ముద్దు బేబీ లవ్లీ బేబీ నువ్వు నా బేబీ ఒకటే ఒకటేలే నువ్వు నేను ఒకటేలే తనువులు రెండైనా ఊపిరి ఒకటేలే ఒకటే ఒకటేలే నువ్వు నేను ఒకటేలే ఊహలు ఒకటే దారులు ఒకటే మన ఇద్దరిది గమ్యం ఒకటే
స్పెషలే చేసావులే సోలోగానే బోర్